చేమదుంప పోషకాల గంప. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం అన్నమాట. వివరాల్లోకి వెళ్లే ముందు నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ తెలుగు వెలుగు టెర్రస్ గార్డెన్ ఛానల్. ప్రయోజనం విషయానికి వస్తే దుంపలే కాదండి, ఆకులు కాండం కూడా చాలా యూస్ఫుల్ అండి. ఒకటా రెండా విపరీతమైనటువంటి లాభాలు గల కూర ఏది అంటే చామదుంపల కూర అండి. అసలు చాలామంది ఈ కూర తినటానికే ఇష్టపడరండి. కానీ ఈ ప్రయోజనాలు విన్నారంటే అసలు ఈ కూర విడిచిపెట్టరనుకోండి. B1, B3, B5, B6, B9, సి, ఫాస్ఫరస్, పొటాషియం, మ్యాంగనీస్, పీచు, అబ్బబ్బో ఒక్కటా రెండా ఇంకా చాలా విలువలు ఉన్నాయండి ఇందులో. సో ఈరోజైతే నేను చామదుంపలు హార్వెస్ట్ చేస్తున్నాను, మీకు తెలిసిపోయిందిగా ఆల్రెడీ. సో ఈ విధంగా ట్రై చేశాను, రావట్లేదు. టబ్బును బోర్లించిస్తే కనుక చూడండి రూట్స్ ఎంత అద్భుతంగా పాకేసాయో. అందుకే ఇంకా పైన అంత గ్రోత్ కనిపించలేదు. సరే అని ఈరోజు తీస్తున్నాను. ఈ విధంగా రూట్స్ అన్నీ తీసేసిన తర్వాత కొద్ది మట్టి విదిలించుకుంటే దుంపలు వస్తాయండి. అయితే ఈ దుంపల వల్ల ఎముకలు చాలా బలంగా తయారవుతాయండి. ఆకుల్లో బీటా కెరోటిన్ ఉండటం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి. అలాగే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది, ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇదిగోండి ఈ విధంగా దుంపలు అయితే వస్తున్నాయి. ఈ చిన్న చిన్నగా ఉన్నవి మళ్ళీ నేను నాటేసుకుంటానండి. అలాగే మొలకలు ఎత్తించి కూడా మళ్ళీ నాటుకుంటాను. ఒక్క దుంప వేసామంటే చాలండి, 100 రూపీస్ టబ్ ఫుల్గా మనకు దుంపలు వచ్చేస్తాయండి. వానపాములు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మట్టిని చక్కగా ఒళ్ళుబరచడమే కాకుండా చక్కగా మంచి పోషక విలువలు అయితే అందిస్తాయండి మట్టికి. ఇంకా ఈ చీమలు చూడండి లోపల ఎక్కడో పుట్ట పెట్టుకున్నాయి. ఎంత ఫుడ్ని అవి కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాయో చూడండి. నిజంగా వీటిని చూసి చాలా నేర్చుకోవాలండి. సో ఈ దుంపలైతే మంచి నీళ్ళల్లో ఇలా కడిగేస్తున్నానండి. చూసారా, చక్కగా మట్టంతా వదిలేసి దుంపలు చక్కగా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలామందికి ఉన్న అపోహ దూరం చేద్దాం అనుకుంటున్నానండి. దుంప జాతి తింటే యాక్చువల్గా బరువు పెరుగుతాం అనేటటువంటి భయం ఉంటుంది. కానీ ఈ దుంపల్లో కొవ్వు శాతం చాలా అంటే చాలా తక్కువ అండి. కాబట్టి దీనికి బరువు పెంచే లక్షణం అయితే లేదు. అలాగే ఎముకలను కూడా దృఢంగా ఉంచుతుందండి. ఇంకో విషయం ఏంటంటే చామదుంపలు 180 రోజుల పంట అండి. అంటే అక్షరాల 6 నెలలు అనమాట. మనం ఒక 2 టబ్బులు మిద్దె తోటదారులం కాబట్టి ఒక 2 100 రూపీస్ టబ్బుల్లోనే ఇలా మొలకలెత్తినవి చిన్న చిన్నవి నాటుకున్నామంటే ఒక 4-5 దుంపలు చాలండి ఒక టబ్బుకి. నాటుకున్నామంటే మనకు 6 నెలల కల్లా చక్కగా ఈ విధంగా పంట వచ్చేస్తుంది అనమాట. అలా బాగున్నాయి కదండి. మనవి కావు అని ఒక 2 టబ్బులు పక్కన పెట్టేయండి. ఈ విధంగా 6 నెలల తర్వాత పంట చేతికి వస్తే ఆ ఆనందమే వేరండి, లెక్కలుండవు వాటికి. చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు పాత బెల్లం వేసుకొని పులుసు పెట్టుకున్నారంటే రిజల్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.